తెలంగాణలో చాలా పెద్ద పండుగ. దసరా సందర్భంగా తెలంగాణలో ఎంతో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు. మిగతా పండుగల సంగతి ఎలా ఉన్నా సరే దసరాకు మాత్రం ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో కలిసి ఉండాలని కోరుకుంటారు. అందుకే ఉద్యోగ ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడో ఉన్నవారు సైతం సొంత గ్రామాలకు చేరుకుంటారు. కుటుంబంతో కలిసి సంతోషంగా పండుగ చేసుకుంటారు. ఇక దసరా పెద్ద పండుగ కావడంతో ప్రభుత్వాలు కూడా పండగ వేళ ప్రత్యేకంగా కానుకలిస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు సర్కార్ మంచి బహుమతి కూడా 2 ఇవ్వాలని ఇస్తుంది. ఆ వివరాలు తెలంగాణలో దసరా పెద్ద పండుగ నేపథ్యంలో రాష్ట్ర మహిళలకు ప్రత్యేక కానుక ఇచ్చేందుకు రెడీ అవుతుంది. అదే ఇందిరమ్మ చీరలు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరుతో వీటిని పంపిణీ చేసేది. ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ చీరల పేరుతో మహిళలకు బతుకమ్మ కానుక ఇవ్వనుంది. దీనిలో భాగంగా ప్రభుత్వం మహిళా పొదుపు సంఘాలకు అందించే ఇందిరమ్మ చీరల ఉత్పత్తిని వేగవంతం చేసింది. పొదుపు సంఘాల్లోని మహిళలకు ఒక్కొక్కరికి 2 చీరలను ఉచితంగా పండుగ కానుకగా ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. ఇందుకోసం సిరిసిల్ల నేతన్నలకు సర్కార్ ఆర్డర్ ఇచ్చింది. మహిళలకు పంపిణీ చేయడం కోసం 65 లక్షల చీరల తయారీకి ఆదేశించింది. ఇందుకు 2 విడతల్లో 9 కోట్ల మీటర్ల వస్త్రం అందించింది. సిరిసిల్ల పట్టణంలో నేత కార్మికులు అధికంగా ఉన్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ వీరికి సంవత్సరమంతా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీనిలో భాగంగా ఫిబ్రవరిలోనే ఇందిరా మహిళా శక్తి స్కీమ్లో భాగంగా చీరలు తయారు చేసేందుకు ఆర్డర్ వచ్చింది. ఇందుకోసం 318 కోట్ల రూపాయలు కేటాయించింది. కూలీ ఖరారు అనంతరం ఏప్రిల్ నుంచి ఇందిరమ్మ చీరల ఉత్పత్తిలో వేగం పెరిగింది. ఈ పథకం ద్వారా సుమారు 6,000 మంది కార్మికులు నెలకు 20,000 రూపాయల చొప్పున సంపాదించుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే నేతన్నలు సుమారు 30 లక్షల చీరలు ఉత్పత్తి చేశారు. ఈ పనిని చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్య పర్యవేక్షిస్తున్నారు. మన్నికైన బట్టతోనే ఈ చీరలను తయారు చేస్తున్నామని అధికారులు తెలిపారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో పంపిణీ చేసిన బతుకమ్మ చీరలను నాసిరకం పాలిస్టర్ క్లాత్ తో ఉత్పత్తి చేశారనే ఆరోపణలు వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన చీరలను ఉత్పత్తి చేస్తోంది. ఒక్కో చీర ధర 800 రూపాయలు పలుకుతుందని అధికారులు అంటున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు 2 చీరలు పంపిణీ చేయనున్నారు.